వెల్కమ్ టు తేజ అకాడమీ. మనం గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి ఏపీ హిస్టరీలో గతంలో మాట్లాడుకున్నటువంటి మొదటి చాప్టర్లో 2 అంశాలు అనగా ఆంధ్రుల యొక్క పూర్వ చరిత్ర, దాంతోపాటుగా శాతవాహనుల యొక్క పూర్వం ఉన్నటువంటి రాజుల గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ టాపిక్ శాతవాహనుల గురించి చాలా చాలా ఇంపార్టెంట్. మొదటి చాప్టర్లో మనకు దాదాపుగా 70% బిట్స్, 70% సిలబస్ అంతా శాతవాహనుల మీద ఆధారపడి ఉంటుంది. ఈ శాతవాహనంలో ఒక్క చాప్టర్ నేర్చుకుంటే కూడా మనకు 15 మార్కులకు గాను 10 మార్కులు ఈజీగా వచ్చేటువంటి అవకాశం. చాలా క్లిష్టంగా ఉంటుంది, ప్రతి అంశము గజిబిజిగా ఉంటుంది. ప్రతి అంశాన్ని 1-2 సార్లు చదివితే కనుక, ఎందుకంటే 10 మార్కులు మనకు ఎగ్జామ్ హాల్లో వచ్చేటువంటి టాపిక్ కాబట్టి బాగా క్షుణ్ణంగా అధ్యయనం చేసినట్టు చదవాలి. సరే, ముందుగా మొదటి చాప్టర్లో ఉన్నటువంటి శాతవాహనులు, అసలు దీని గురించి బ్రీఫ్గా మాట్లాడితే, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో మౌర్య సామ్రాజ్య అనంతరం ఉత్తర భారతదేశంలో మౌర్యులు బీహార్ రాజధాని ప్రస్తుతమైనటువంటి పాట్నాను అనగా పాటలీపత్రాన్ని ఆధారంగా చేసుకుని మౌర్య వంశం ఏం చేసిందంటే భారతదేశాన్ని మొత్తం పరిపాలించడం జరిగింది. అయితే ఈ మౌర్య వంశం పరిపాలించేటువంటి కాలంలోనే ఈ శాతవాహనులు ఈ మౌర్యులకు ఒక సామంత రాజులుగా ఉన్నారని చెప్పి, అనగా మౌర్యుల కింద సామంతులుగా పనిచేస్తారని గతంలో మాట్లాడుకోవడం జరిగింది. ఇందులో భాగంగా మౌర్య సామ్రాజ్య పతనం అనంతరము శుంగవంశము, దాంతోపాటుగా కణ్వంశాలు వచ్చాయి. ఈ శుంగ, కణ్వ ప్లస్ శాతవాహనులు, వీళ్ళు 3 కూడా సమకాలీన రాజవంశాలు. ఇందులో భాగంగా శాతవాహన రాజులు ఏం చేశారంటే కాన్వ వంశంలో ఉన్నటువంటి చివరి రాజును సంహరించి, చివరి రాజును చంపేసి పాటలీపుత్రాన్ని కూడా ఒక 10 సంవత్సరాల పాటు పరిపాలించారని మనకు కొన్ని రకాలైనటువంటి పురాణాల ద్వారా తెలుస్తోంది. మరి వాటి గురించి క్షుణ్ణంగా 1 by 1 గురించి మాట్లాడదాం. మరి శాతవాహనుల యొక్క ప్రత్యేకత ఏమైనా ఉందంటే, శాతవాహనులు దక్షిణ భారతదేశాన్ని మొత్తం ఏకం చేసి పరిపాలించినటువంటి ఏకైక రాజవంశం. దక్షిణ భారతదేశం అనగా ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం కానీ, ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రాంతం కానీ, ప్రస్తుతం ఉన్నటువంటి కర్ణాటక ప్రాంతం కానీ, ప్రస్తుతం ఉన్నటువంటి కేరళ ప్రాంతం కానీ, ప్రస్తుతం ఉన్న తమిళనాడులో సగభాగం వరకు అనగా మ్యాక్సిమం దక్షిణ భారతదేశాన్ని అంతా కూడా పరిపాలించినటువంటి మొట్టమొదటి రాజవంశము. మొత్తం వీళ్ళు తప్ప వేరే వాళ్ళు ఎవరు పరిపాలించాల. దక్షిణ భారతదేశంలో శాతవాహనులు ఒక్కటే మొత్తం దక్షిణ భారతదేశాన్ని అంతా ఏకం చేసి పరిపాలించారు. వీళ్ళు తప్ప ఏ రాజులు కూడా దక్షిణ భారతదేశాన్ని పూర్తిగా పరిపాలించాల. కాకతీయులు కావచ్చు, లేకపోతే విజయనగర సామ్రాజ్యం కావచ్చు, లేకపోతే తమిళనాడు ప్రాంతాన్ని పరిపాలించిన పాండ్యులు కావచ్చు, కేరళ ప్రాంతాన్ని పరిపాలించిన చోళులు కావచ్చు, చేరులు కావచ్చు, ఎవరు కూడా దక్షిణ భారతదేశం మొత్తాన్ని కూడా సమైక్యం చేసి పరిపాలించాల. అనగా భారతదేశ చరిత్రలో ఏకైక రాజవంశం దక్షిణ భారతదేశాన్ని అంతా కూడా పరిపాలించింది. దక్షిణ భారతదేశం అంటే ఇలా అనుకుంటే ఈ దక్షిణ ప్రాంతాన్ని అంతా కూడా ఏకం చేసిన పరిపాలించిన ఏకైక రాజవంశం ఏంటంటే శాతవాహనులు. రెండవది, వీళ్ళ ఇంపార్టెన్స్ ఏంటంటే భారతదేశ చరిత్రలో చాలా ఇంపార్టెంట్ భారతదేశ చరిత్రలో నాట్ ఓన్లీ ఏపీ ఆంధ్రప్రదేశ్లో చరిత్రలోనే కాదు, భారతదేశ చరిత్రలో సుదీర్ఘ పరిపాలన చేసిన ఏకైక రాజవంశం. కొన్ని శాసనాలు, కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం శాతవాహనులు దాదాపుగా 450 సంవత్సరాల పాటు పరిపాలించారట. ఇట్లాంటి 450 సంవత్సరాలు పరిపాలించిన భారతదేశ చరిత్రలో ఏకైక రాజవంశం ఏంటంటే శాతవాహనులు. వీరు 450 సంవత్సరాల పాటు సుదీర్ఘమైన రాజకీయ చరిత్రను కలిగి ఉన్న రాజవంశం ఇది. దక్షిణ భారతదేశం మొత్తం ఏకం చేశారు, సుదీర్ఘమైన రాజవంశం, మరియు తెలుగు ప్రాంతాలను పరిపాలించిన మొట్టమొదటి రాజవంశం. తెలుగు ప్రాంతాలు అంటే ఏంటివి? ఆంధ్ర ప్రాంతము, తెలంగాణ ప్రాంతము. ఈ 2 ప్రాంతాలను మొట్టమొదటిసారిగా పరిపాలించింది కూడా శాతవాహనులే. ఆ తర్వాత శాతవాహనుల తర్వాత మనకు కాకతీయ సామ్రాజ్యం వస్తుంది. ఆ తర్వాత వేంగి చాళుక్యులు వస్తారు. ఈ విధంగా తెలంగాణ ప్రాంతము, ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించినటువంటి మొట్టమొదటి రాజవంశం శాతవాహనులు. దక్షిణ భారతదేశాన్ని మొత్తం పరిపాలించిన ఏకైక రాజవంశం. దక్షిణ భారతదేశం మొత్తం వీళ్ళు తప్ప వేరే వాళ్ళు ఎవరు పరిపాలించాల. వేంగి చాళుక్యులు కూడా ఇంత పెద్ద సువిశాలమైన దక్షిణ భారతదేశాన్ని పరిపాలించాల. కాకతీయ సామ్రాజ్యం పరిపాలించాల. విజయనగర సామ్రాజ్యం పరిపాలించాల. పాండ్యులు పరిపాలించాల. చోళులు పరిపాలించాల. ఎవ్వరూ కూడా పరిపాలించాల. ఇంత పెద్ద సుదీర్ఘమైన దక్షిణ భారతదేశాన్ని ఏకం చేసి పరిపాలించిన మొట్టమొదటి ఏకైక రాజవంశం ఏంటంటే శాతవాహనులు. తెలంగాణ ప్రాంతాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాన్ని రెండింటిని కలిపి పరిపాలించిన మొట్టమొదటి రాజవంశం ఏంటంటే శాతవాహనులు. ఆ తర్వాత వస్తారు వేంగి చాళుక్యులని, కాకతీయులని, విజయనగర సామ్రాజ్యం అని. ఈ విధంగా మొదటిసారిగా తెలుగు ప్రాంతాలను పరిపాలించడం జరిగింది శాతవాహనులు. ఇంకా వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే, ఇప్పుడే మాట్లాడుకున్నాం,
సుదీర్ఘమైన భారతదేశ చరిత్రలో 450 సంవత్సరాల చరిత్ర కలిగిన ఏకైక రాజవంశం ఇది. చాలా రాజవంశాలు 200 సంవత్సరాలు, అప్ప అంటే 200 సంవత్సరాలు పరిపాలిస్తారు ఒక కేంద్రాన్ని ఆధారంగా చేసుకుని. కానీ 450 సంవత్సరాలు పరిపాలించడం అనేది భారతదేశ చరిత్రలోనే ఒక మిరాకిల్గా చెప్పవచ్చు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల పాటు దేశాన్ని ముఖ్యంగా ఈ తెలుగు ప్రాంతాలను పరిపాలించడం, ఈ దక్షిణ భారతదేశాన్ని అంతా పరిపాలించడం అనేది సాధారణ విషయం కాదు. ఆ విధంగా ఈ సాధారణ విషయం కానీ 450 సంవత్సరాలు పరిపాలించిన ఏకైక రాజవంశం ఏంటంటే శాతవాహన రాజవంశం. సరే, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా? ఇంకా ఏమైనా ప్రత్యేకత ఉందంటే, భారతదేశంలో శాతవాహన సామ్రాజ్యానికి సంబంధించిన వాళ్ళు ఏం చేస్తారంటే ముఖ్యంగా హైందవ మతాన్ని బాగా ప్రోత్సహించడం జరిగింది. హైందవ మతం అనగా హిందూ మతంతో పాటుగా బౌద్ధ జైన మతాలను కూడా ప్రోత్సహించి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులందరితో కూడా ఈ హిందూ మతం కానీ బౌద్ధ మతం కానీ జైన మతానికి సంబంధించినటువంటి అంశాలను సామాన్య ప్రజానీకంలో కూడా చొచ్చుకెళ్ళేటట్టు తోడ్పడిన వాళ్ళు ఎవరంటే శాతవాహన సామ్రాజ్యం. సార్, ఇంకోటి ఈ శాతవాహన సామ్రాజ్యంలో ఒక గొప్ప పరిణామాలు ఏంటంటే ముఖ్యంగా ఆర్థిక అంశాలు సామాన్య ప్రజలకు కూడా చేరువ చేయడం జరిగింది. సార్, వీళ్ళ రాజవంశాల కాలంలోనే అద్భుతమైన కట్టడాలు కానీ అద్భుతమైన శాసనాలు కానీ వెలుగులోకి వచ్చాయి. సరే, మరి ఇదంతా కూడా మనం మాట్లాడుకుంటున్నాం శాతవాహనుల యొక్క గొప్ప గురించి. మరి ఇటువంటి శాతవాహనులు ప్రత్యేకత ఒక్కొక్కటి నిదానంగా జాగ్రత్తగా చూద్దాం సార్. మరి శాతవాహనుల ప్రత్యేకత గురించి మాట్లాడినాం. మరి శాతవాహనుల యొక్క ఒక్కొక్కటి అసలు శాతవాహనుల యొక్క మూల పురుషుడు. నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవి బ్రెయిన్లో ఫీడ్ చేయాలి సార్. ఇవి ఎందుకంటే ఎవరి గ్రీన్ బిట్లు మామూలుగా డిపాజిట్లు అంటాం కదా, ఈ డిపాజిట్లు దక్కాలంటే ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. శాతవాహనుల యొక్క మూల పురుషుడు. శాతవాహనులకు కారణం ఎవరంటే ఈ మూల పురుషుడు, ఆయన పేరు శాతవాహనుడు. సార్, నీట్గా జాగ్రత్తగా మళ్ళీ మాట్లాడదాం. ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ శాతవాహనుల యొక్క మూల పురుషుడు ఎవరంటే శాతవాహనుల యొక్క మూల పురుషుడు. మరి శాతవాహన సామ్రాజ్య స్థాపకుడు. సార్, శాతవాహనులలో మొదటి రాజు అనగా ఈయన సామ్రాజ్య స్థాపకుడు కాదు, ఈయన కేవలం మూల పురుషుడు మాత్రమే. శాతవాహనులకు కారణమైన మూల పురుషుడు శాతవాహనుడు. మరి శాతవాహనులలో మొట్టమొదటి రాజు, శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించిన రాజు ఎవరంటే శ్రీముఖుడు. ఇది బ్రెయిన్ లో ఫీడ్ చేయాలా? ఈ రెండింటికి డిఫికల్టీగా సార్, చాలా ఇంపార్టెంట్. బ్రెయిన్ లో ఫీడ్ చేయండి సార్. శాతవాహనుల యొక్క మూల పురుషుడు ఎవరంటే శాతవాహనుడు. శాతవాహనుల యొక్క మొదటి రాజు లేదా శాతవాహన సామ్రాజ్య స్థాపకుడు ఎవరంటే శ్రీముఖుడు అంటారు ఈయన. సరే, ఈయన గురించి ఏమేమి గ్రంథాల్లో ప్రస్తావించడం మళ్ళీ మాట్లాడదాం. జస్ట్ ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ పెట్టుకున్నాం సార్. శాతవాహనుల యొక్క మొదటి రాజు మాట్లాడుకున్నాం. శాతవాహనులలో గొప్ప రాజు. సార్, అసలు శాతవాహనులు అనగానే మనకు గుర్తుకొచ్చేటువంటి రాజు ఎవరైనా ఉన్నారా? శాతవాహన సామ్రాజ్యంలోనే ఒక ఫేమస్ రాజు ఎవరైనా ఉన్నారంటే ఆయన పేరే GPS అంటాం, గౌతమీపుత్ర శాతకర్ణి. వెరీ వెరీ ఇంపార్టెంట్. 23వ రాజు. సార్, మీకు ప్రతి రాజు శాసనాలు అన్నీ కూడా ఇంపార్టెంట్ ఉంటాయి. నిక్కచ్చిగా నేర్చుకుంటేనే మనం శాతవాహన సామ్రాజ్యం కంప్లీట్ అవుతుంది. సార్, శాతవాహనుల యొక్క మూల పురుషుడు, శాతవాహనుల యొక్క మొదటి రాజు ఎవరు, శాతవాహనులో గొప్పవాడు ఎవరు, మరి శాతవాహనులు చివరి రాజు ఎవరు? శాతవాహనులలో చివరి రాజు. నేను ఇప్పుడు చెప్పేటివన్నీ కూడా చాలా సార్లు అడిగినటువంటి ప్రశ్నలే సార్. ఇవన్నీ కూడా ఎన్నో సార్లు కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో అడిగినవే సార్. శాతవాహనుల చివరి రాజు ఎవరంటే మూడవ పులోమావి అనగా 3 పులోమావీలు ఉంటారు. అందులో ఒక వ్యక్తి పేరు ఏం పేరంటే మూడవ పులోమావి. బ్రెయిన్ లో ఫీడ్ చేయాలా? చివరి రాజు శాతవాహనులలో చివరి రాజు ఎవరంటే మూడవ పులోమావి. బ్రెయిన్ లో ఫీడ్ చేయాల్సిందే. వెరీ వెరీ ఇంపార్టెంట్. మూడవ పులోమావి బాగా గుర్తుపెట్టుకోవాలి సార్. ఇవి శాతవాహనులు. మరి శాతవాహనుల భాష ఏంటి సార్? శాతవాహనులు వాడిన భాష ఏంటంటే ప్రాకృత భాష. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. శాతవాహనుల వాడిన భాష ఏంటంటే ప్రాకృత భాష. సార్, ప్రాకృత భాష అనేది ప్రాచీన కాలంలో వచ్చినటువంటి భాష. ఈ ప్రాకృత భాష ఆ తర్వాత కల్లా రకరకాల భాషలుగా కన్వర్ట్ అయింది జరిగింది. మన బ్రెయిన్లో ఫీడ్ చేసింది ఏంటంటే అసలు శాతవాహనులు వాడినటువంటి భాష ఏంటంటే ప్రాకృత భాష. శాతవాహనులో ఉన్నటువంటి మొత్తం 30 మంది రాజులుంటే ఈ 30 మంది రాజుల్లో 29 రాజులు ప్రాకృత భాషను వాడారు. అనగా వీళ్ళ యొక్క అధికారిక భాష అంటే ప్రాకృత భాష.
కానీ శాతవాహనులలో ఒక రాజు అయినటువంటి 13వ రాజు, ఆయన పేరు ఏం పేరంటే, సార్ ఇప్పుడు జస్ట్ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, నిక్కచ్చిగా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వస్తారు. ఆయన పేరు ఏం పేరంటే కుంతల శాతకర్ణి. కుంతల శాతకర్ణి కాలంలో మాత్రం సంస్కృత భాష అధికారిక భాష అయింది. ఇది 2008లో గ్రూప్ 2లో అడిగిన ప్రశ్న. ఇవన్నీ నేను చెప్పిన బిట్లన్నీ కూడా పైపోయిన బిట్లే, సులభమైన బిట్లే, ఇవి డిపాజిట్లు వచ్చేటువంటి బిట్లు. సార్ ఫస్ట్ బాగా గుర్తుపెట్టుకోండి, శాతవాహనుల యొక్క అధికారిక మతం అన్నాడు అనుకోండి, హైందవ మతమే పెట్టండి. అయితే శాతవాహనుల్లో జైన మతము ఉంది, బౌద్ధ మతము ప్రోత్సహించారు, కానీ వాళ్ళ అధికారిక మతంగా హైందవ మతం లేదా హిందూ మతాన్ని ప్రోత్సహించడం జరిగిందని గుర్తుపెట్టుకోండి. శాతవాహనుల యొక్క భాష ఏంటంటే ప్రాకృత భాష, కానీ కుంతల శాతకర్ణి కాలంలో మాత్రం సంస్కృత భాష. సరే, ఈ కుంతల శాతకర్ణి ఏంటి, ఆయన ఆస్థానంలో ఉన్న కవులు ఏంటి, వాటి గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేద్దాం. మీరు బ్రెయిన్లో ఫిట్ చేయలేదు. ఈ క్రింది వల్ల శాతవాహనుల యొక్క చూడండి, శాతవాహనుల గురించి కానిదేదని చెప్పి శాతవాహనుల కాలంలో సంస్కృత భాషను అధికార భాషగా అయ్యింది అంటాడు. సార్, శాతవాహనులు అందరిలోనూ సంస్కృత భాష కాల, కేవలం 13వ రాజైన కుంతల శాతకర్ణి కాలంలో మాత్రమే ప్రాకృత భాషకు బదులుగా సంస్కృత భాష అధికారిక భాష అయింది. మిగిలిన 29 రాజుల కాలము కూడా ప్రాకృత భాషే అధికారిక భాష. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ప్రాకృత భాష మర్చిపోతండి. ప్రాకృత భాష సంస్కృతంలో ఉన్నది కేవలం అధికార భాషను, సంస్కృతంలో ఉన్నటువంటిది ఒకే ఒక రాజు కాలంలో కుంతల శాతకర్ణి. వెరీ ఇంపార్టెంట్. తర్వాత శాతవాహనుల రాజధాని. సార్, శాతవాహనుల రాజధాని, దీని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మనకు వద్దు. శాతవాహనుల యొక్క రాజధాని ఏంటంటే నేను రెండే చెప్తా, ఆ రెండు మాట్లాడుకున్నాం. మిగిలిన ప్రాంతాల రాజులు వచ్చినప్పుడు వాటి గురించి ఎవరైతే చరిత్రకారులు చెప్పారని మాట్లాడదాం. మీ బ్రెయిన్లో ఫిట్ చేయండి, రెండే రాజధానులు. ఒకటి సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎన్నోసార్లు సివిల్ సర్వీస్లో కూడా అడిగిన ప్రశ్న, ఎందుకంటే శాతవాహనుల మీద తరచుగా ప్రశ్నలు, ఎందుకంటే దక్షిణ భారతదేశం మొత్తం కాబట్టి ఇండియన్ హిస్టరీ కూడా వెరీ ఇంపార్టెంట్. పైఠాన్, దీనికే ఇంకో పేరు ఏం పేరంటే ప్రతిష్టానపురం. శాతవాహనుల యొక్క మొట్టమొదటి రాజధాని పేరు ఏంటంటే పైఠాను లేదా ప్రతిష్టానపురం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సుదీర్ఘమైనటువంటి శాతవాహనుల పాలనా చరిత్రలో 450 సంవత్సరాల చరిత్రలో అధిక సంవత్సరాలు సార్, అధిక సంవత్సరాలంటే దాదాపుగా 24వ రాజు వరకు. సార్, 24వ రాజు వరకు ఉన్నదే మొత్తం 30 మంది రాజులు ఉంటే 24వ రాజు ఎవరంటే 23వ రాజు. జస్ట్ వినండి, 23వ రాజు గౌతమీపుత్ర శాతకర్ణి. గౌతమీపుత్ర శాతకర్ణికి 2 కుమారులు ఉంటారు. అందులో ఒక వ్యక్తి పేరు వశిష్ఠపుత్ర పులోమావి, ఇంకొక వ్యక్తి పేరు వశిష్ఠపుత్ర శాతకర్ణి. సార్, ఈ వశిష్ఠపుత్ర పులోమావి ఉన్నటువంటి ఈయనకే 2వ పులోమావి అంటారు. ఈ 2వ పులోమావి కాలము లేదా వశిష్ఠపుత్ర పులోమావి కాలంలో ఈ పైఠాన్ నుంచి ఆ శాతవాహనుల యొక్క 2వ రాజధాని అయినటువంటి ధాన్యకటకానికి అనగా ధరణికోట. సార్, ధరణికోట అన్న, ధాన్యకటకం అన్న, అమరావతి అన్న, వజ్రాల దిన్ని అన్న, వజ్రపర్వతం అన్న, అంతా కూడా ఒకటే. ధరణికోట లేదా అమరావతికి పేరు మార్చడం జరిగింది. కొన్ని వందల ఎగ్జాంపుల్లో అడిగినటువంటి ప్రశ్న. సార్, జాగ్రత్త ఏనండి, శాతవాహనుల యొక్క మొదటి రాజధాని. సార్, కొన్ని పుస్తకాలు మీరన్నట్టు కోటిలింగాల, కరీంనగర్ జిల్లాలో కోటిలింగాలు చదివినాం కదా సార్. శాతవాహనుల రాజధాని అంటే చరిత్రకారులు కరీంనగర్ జిల్లా కోటిలింగాల ప్రాంతాన్ని కేవలం పరబ్రహ్మశాస్త్రి మాత్రమే, సార్ పివి పరబ్రహ్మశాస్త్రి మాత్రమే శాతవాహనుల యొక్క మొదటి రాజధాని కరీంనగర్ జిల్లాలో కోటిలింగాలని చెప్పడం జరిగింది. కానీ అత్యధిక మంది చరిత్రకారులు ఏమంటారంటే, అయ్యా శాతవాహనుల యొక్క మొదటి రాజధాని పైఠాన్ లేదా ప్రతిష్టానపురం. ఈ పైఠాను లేదా ప్రతిష్టానపురాన్ని దాదాపుగా 23 రాజులు అనగా గౌతమీపుత్ర శాతకర్ణి వరకు పరిపాలించడం జరిగింది. కానీ 24వ రాజు అయినటువంటి గౌతమీపుత్ర శాతకర్ణి కుమారుడైనటువంటి వశిష్ఠపుత్ర పులోమావి, మీకు వర్షక్రమంలో చెప్తా సార్, జస్ట్ వినండి. వశిష్ఠపుత్ర పులోమావి ఏం చేశాడంటే అమరావతిని జయించడం జరిగింది, ధరణికోటని జయించడం జరిగింది, ధాన్యకటకాన్ని జయించడం జరిగింది. అందులో భాగంగా సార్, మీకు గుర్తుకుందా, శాతవాహనుల పూర్వరాజులు చెప్పేటప్పుడు అమరావతిని లేదా ధాన్యకటకాన్ని సదవంశీయులు పరిపాలిస్తున్నారు. ఆ సదవంశీయులు శివమక సద గుర్తుకొచ్చినాడు సార్. ఈ శివమక సదను లేదా సదవంశీయుల్లో రాజులను అంతం చేయడం జరిగింది. అంతం చేసి ధరణికోటను లేదా ధాన్యకటకాన్ని లేదా అమరావతిని ఆక్రమించడం జరిగింది. అందులో భాగంగా పైఠాన్ నుంచి, అందులో భాగంగా ప్రతిష్టానపురం. సార్, పైఠాన్ ఎక్కడుందంటే మహారాష్ట్రలో ఉంది సార్. ఈ పైఠాన్ నుంచి, ఈ ప్రతిష్టానపురం నుంచి రాజధానిని ఎక్కడ తీసుకురావడం జరిగిందంటే అమరావతికి తీసుకురావడం జరిగింది, ధరణికోటకి తీసుకురావడం జరిగింది. రేపు కొన్ని వందల ఎగ్జామ్స్లో అడిగినటువంటి ప్రశ్న. శాతవాహనుల యొక్క మొదటి రాజధాని
సార్ మీరు కరీంనగర్ జిల్లా కోటిలింగాల అనే పదం మర్చిపోండి. ఒకవేళ రేపు మీకు ఎగ్జామ్లో శాతవాహనుల మొదటి రాజధాని కరీంనగర్ జిల్లా కోటిలింగాల అని చెప్పిన చరిత్రకారుడు ఎవరు? ఆచార్య పివి పరబ్రహ్మ శాస్త్రి. మర్చిపోండి. అట్లాంటి ప్రశ్నలు కాదు, ఎందుకంటే అది తెలంగాణ ప్రాంతంలో ఉంది కాబట్టి ఆ ప్రశ్న పడదు. కానీ మనకు పడేటువంటి బిట్ ఏంటంటే శాతవాహనుల యొక్క మొదటి రాజధాని పైఠాన్ లేదా ప్రతిష్టానపురం. ఈ పైఠాన్ నుంచి రాజధానిని అమరావతికి మార్చింది ఎవరు? 24వ రాజు. ఆయన పేరేం పేరు? వశిష్ఠపుత్ర పులోమావి. ఎవరి కొడుకు? గౌతమిపుత్ర శాతకర్ణి కొడుకు. సార్ అమరావతిని ఈ వశిష్ఠపుత్ర పులోమావి జయించక ముందు ఎవరు పరిపాలిస్తున్నారు? సదవంశీయులు పరిపాలిస్తున్నారు. సదవంశీయులను అంతం చేసి ఈ అమరావతిని జయించడం జరిగింది. అక్కడి నుంచి తీసుకురావడం జరిగింది. ధరణికోటకు పైఠాన్ నుంచి తీసుకురావడం జరిగింది. రేపు ప్రశ్నలు ఎలా ఉంటాయంటే, సుదీర్ఘమైన శాతవాహన చరిత్రలో అత్యధిక కాలం ఈ క్రింది ఏ ప్రాంతం శాతవాహనుల రాజధానిగా ఉంది? అత్యధిక కాలం అనే పదం కనపడతాను సార్. అత్యధిక కాలం అంటేనే పైఠాన్. ఎందుకంటే 24 రాజుల వరకు. సార్ 23 రాజులు పూర్తిగా, 24వ రాజు కొంత భాగము పైఠాన్లో ఉన్నాడు రాజధాని. తర్వాత ఈయనే అమరావతికి మార్చాడు. అనగా 23 రాజులు పూర్తిగా 24వ రాజు మార్చడం జరిగింది. అంటే మొత్తం 30 మంది రాజుల్లో 24వ రాజు వరకు పైఠానే ఉంది. 24వ రాజు అయినటువంటి వశిష్ఠపుత్ర పులోమావి మార్చడం జరిగింది. అంటే సుదీర్ఘ పాలనా కాలంలో పైఠాను రాజధానిగా వ్యవహరించింది. ఆ తర్వాత వ్యవహరించింది ఏంటంటే ధరణికోట లేదా అమరావతి. ఇవన్నీ కూడా ఎన్నోసార్లు అడిగిన ప్రశ్న. సార్ శాతవాహనుల యొక్క రాజలాంఛనం ఏంటంటే, శాతవాహనుల యొక్క రాజలాంఛనం సార్ సూర్యుడు అని గుర్తుపెట్టుకోండి. శాతవాహనుల యొక్క రాజ లాంఛనం ఏంటంటే సూర్యుడు. ఇది బాగా బ్రెయిన్లో ఫీడ్ చేయాలా. శాతవాహనులకు సంబంధించినటువంటి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. శాతవాహన సంబంధించిన లాంఛనం సూర్యుడు. బ్రెయిన్లో ఫీడ్ చేయండి. సూర్యుడి వైపు చూస్తే మనకు శాతవాహన రాజలాంఛనం గుర్తుకు రావాలా. ఇది బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. శాతవాహనుల మూలపరుషుడు ఎవరు? శాతవాహనుల మొదటి రాజు ఎవరు? శాతవాహనుల యొక్క అధికార భాష ఏంటి? శాతవాహనుల గొప్ప రాజు ఎవరు? శాతవాహనుల చివరి రాజు ఎవరు? శాతవాహనుల యొక్క అధికారిక మతం ఏంటి? శాతవాహనుల అధికారిక భాష ఏంటి? ప్రాకృతం. కానీ కొందరు శాతకర్ణి మాత్రం సంస్కృత భాషలో ఏడించడం జరిగింది శాసనాలు. సార్ శాతవాహనుల రాజధాని ఏంటి? పైఠాన్ లేదా ప్రతిష్టానపురం. బ్రెయిన్లో ఫస్ట్ ఫీడ్ కావాలా. దాని తర్వాత రెండవ రాజధాని ఏంటి? అమరావతి. దీనికి మార్చింది ఎవరు? 24వ రాజు. వాని పేరు ఏం పేరు? వశిష్ఠపుత్ర పులోమావి. ఎవరు ఈయన కొడుకు? ఈయన ఎవరి కొడుకు? గౌతమిపుత్ర శాతకర్ణి. GPS చరిత్రలో ప్రసిద్ధికి చక్రవర్తి. శాతవాహనులో గొప్ప చక్రవర్తి 23వ రాజు గౌతమిపుత్ర శాతకర్ణి. ఇవన్నీ కూడా ఎన్నోసార్లు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి ప్రశ్నలే. మరి శాతవాహనుల గురించి ఎక్కడైనా ప్రస్తావించడం జరిగింది సార్. అందులో పురాణాల గురించి పురాణాలు ఏం ప్రస్తావించాయి, శాసనాలు ఏం ప్రస్తావించాయి, నాణాలు ఏం ప్రస్తావించాయని మాట్లాడుకోవాలా శాతవాహనుల గురించి. సార్ ఈ వీటి మీద కూడా తరచుగా పిట్లాడుతున్నారు. సార్ మనందరికీ తెలిసింది శాతవాహనుల గురించి పురాణాలు ఏం మాట్లాడాయి. ఫస్ట్ బ్రెయిన్లో ఫీడ్ చేయండి. 18 పురాణాలు ఉన్నాయి. సార్ శాతవాహనులను పురాణాలు ఏం మాట్లాడాయి అంటే ఫస్ట్ బ్రెయిన్లో ఫీడ్. సార్ పురాణాలు అనగానే ఆంధ్ర భృత్యులు అని పేర్కొన్నాయి. ఆంధ్ర భృత్యులు సార్ బ్రెయిన్లో ఫీడ్ చేయాలా. శాతవాహనులు అనేవాళ్ళు ఆంధ్ర భృత్యులు అని ఏవి పేర్కొన్నాయి అంటే పురాణాలు పేర్కొన్నాయి. సార్ పురాణాలను 18 పురాణాలు ఉన్నాయి. ఈ పురాణాలు సార్ ఈ 18 పురాణాల్లో చాలా పురాణాలు మనకు కావాల్సిన పురాణాలు చెప్తా. పురాణాలు శాతవాహనులు ఏం పేర్కొన్నాయి? ఆంధ్ర భృత్యులు. సార్ ఆంధ్ర భృత్యులు అంటే అర్థం ఏంటంటే ఆంధ్రులకు సామంతులు అని అర్థం. ఆంధ్రుల కింద పనిచేసేవాళ్ళు అని అర్థం. ఆంధ్ర అనేటువంటి రాజుల కింద పనిచేశారు. దీన్ని బట్టి ఒకటి అర్థమవుతుంది. ఆంధ్ర అనేటువంటి రాజులు ఉన్నారు. ఈ ఆంధ్ర రాజులకు శాతవాహనులు అనేది ఒక రాజులే. వీళ్ళు సామంతులుగా పనిచేశారు. అందుకే వీళ్ళని ఏమంటారంటే పురాణాలు ఏం ప్రకటించాయంటే సార్ మొదట బ్రెయిన్లో ఫీడ్ చేయండి. ఆ పురాణాలు శాతవాహనులు ఏం పేర్కొన్నాయి? ఆంధ్ర భృత్యులు అన్నాయి. పురాణాలు శాతవాహనులను ఆంధ్ర భృత్యులు అనగా ఆంధ్రులనే రాజులకు సామంతులుగా పనిచేసిన వాళ్ళు అని చెప్పడం జరిగింది. ఎవరు చెప్పారు? పురాణాలు అనగానే ఆంధ్ర భృత్యులు మన బ్రెయిన్లో ఫీడ్ కావాలా. సార్ ఇందులో ఒక్కొక్క పురాణం ఒక్కొక్క మాట మాట్లాడింది. సార్ మనకు బ్రెయిన్లో ఫీడ్ కావాల్సింది ఏంటంటే ఫస్ట్ 18 పురాణాల్లో చాలా ఇంపార్టెంట్. సార్ ఫస్ట్ పురాణాల్లో మత్స్య పురాణం ఏం మాట్లాడిందో చూద్దాం. చాలా 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 ఇంపార్టెంట్. బాగా బ్రెయిన్లో ఫిట్ చేస్తారు. సార్ ఫస్ట్ మత్స్య పురాణం గురించి మాట్లాడుతున్నాం. ఈ మత్స్య పురాణం ఎవరి కాలంలో సంకలనం చేయడం జరిగింది? యజ్ఞశ్రీ శాతకర్ణి. ఇది బిట్టు బ్రెయిన్లో ఫీడ్ చేయాలి సార్. ప్రతి పదము ఇంపార్టెంటే. నేను చెప్పేది ప్రతిదీ ఇంపార్టెంటే. సార్ ఫస్ట్ పురాణాలు ఎవరి పాలనా కాలంలో సంకలనం చేయబడ్డాయి? పురాణాలు అనగానే యజ్ఞశ్రీ శాతకర్ణి రావాలి. సార్ యజ్ఞశ్రీ శాతకర్ణి మీద ఒక 5 బిట్లు ఉంటాయి.
5 బిట్లు ఎవర్ గ్రీన్ బిట్లు. అంటే తెరచాప ఓడ గుర్తు కలిగి ఉన్న నాణ్యాలను రిలీజ్ చేసిన రాజు ఎవరు? యజ్ఞశ్రీ శాతకర్ణి. సార్ తెరచాప ఓడ ఉంటుంది, ఓడ అంటే విదేశీ వాణిజ్యానికి సంబంధించిన ఓడ గుర్తు కలిగి ఉన్న నాణ్యాలను ముద్రించిన రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి. యజ్ఞశ్రీ శాతకర్ణి పాలనా కాలంలో శాతవాహన సామ్రాజ్యానికి సంబంధించిన 30 రాజులలోకెల్లా అత్యధికంగా నాణాలను విడుదల చేసిన రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి. సార్ ఈయన పాలనా కాలంలో విపరీతమైన నాణ్యాలను విడుదల చేయడం జరిగింది. ఆ నాణ్యాల రకాల వల్ల మాట్లాడదాం. నాణ్యాలను ఎక్కువగా ముద్రించడం జరిగింది ఎవరు? యజ్ఞశ్రీ శాతకర్ణి. సార్ యజ్ఞశ్రీ శాతకర్ణి అనగానే మత్స్య పురాణం గుర్తుకు రావాలా? ఎందుకనగా యజ్ఞశ్రీ పాలనా కాలంలోనే మత్స్య పురాణం సంకలనం చేయబడింది. సార్ మరి ఈ మత్స్య పురాణంలో ఏం చెప్పినారు? సార్ బ్రెయిన్లో ఫిట్ చేయండి. యజ్ఞశ్రీ శాతకర్ణి. సార్ మళ్ళీ మాట్లాడతా. 27వ రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి, 23వ రాజు జిపిఎస్ గౌతమిపుత్ర శాతకర్ణి, 24వ రాజు వశిష్ఠపుత్ర పులోమావి, 25వ రాజు వశిష్ఠపుత్ర శాతకర్ణి, ఆయనకి 2 కొడుకులు. 26 మర్చిపోండి అవసరంగా. 27వ రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి, చిట్ట చివరి రాజు 30వ రాజు 3వ పులోమావి. సార్ మళ్ళీ మాట్లాడదాం రాజుల వంశ చరిత్ర. ఇక్కడ జస్ట్ బ్రెయిన్ లో ఫీడ్ చేయండి. యజ్ఞశ్రీ శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి 27వ రాజు అయినటువంటి యజ్ఞశ్రీ శాతకర్ణి పాలనా కాలంలో పురాణాలు సంకలనం చేయబడ్డాయి. అందులో మత్స్య పురాణం సంకలనం చేయబడింది. అసలు మత్స్య పురాణం ఏం చెప్తుంది? సార్ మత్స్య పురాణం ఏం చెప్తుందంటే, జాగ్రత్తగా రండి. ఈ మత్స్య పురాణం ఏం చెప్తుందంటే, అయ్యా శాతవాహనులు అనే వాళ్ళు ఎంతమంది అంటే మొత్తం 30 మంది రాజులు ఉన్నారు. 30 మంది రాజులు ఉన్నారు. ఆ 30 మంది రాజులు చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే ఇట్లాంటి ప్రశ్నలే. ఆ 30 మంది రాజులు 4, 5, 6 ఇట్లా గుర్తుపెట్టుకోండి. 4, 5, 6 సార్ 456 సంవత్సరాలు వద్దు. 4, 5, 6 4, 5, 6 ఇప్పుడే చెప్పిన 450 సంవత్సరాల సుదీర్ఘ పాలనా చరిత్ర శాతవాహనులే. 456 సంవత్సరాలు. ఈ 456 సంవత్సరాల పాటు మొత్తం 30 మంది రాజులు శాతవాహన సామ్రాజ్యానికి సంబంధించిన రాజులు పరిపాలించారని చెప్పి స్పష్టంగా మత్స్య పురాణం పేర్కొంటుంది. వెరీ 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 ఇంపార్టెంట్. బ్రెయిన్ లో ఫీడ్ చేయండి. ఇది రేపు అడుగుతాడు, ఎగ్జామ్ హాల్లో అడుగుతాడు. సార్ మత్స్య పురాణం ఏం మాట్లాడిందంటే, అసలు మత్స్య పురాణం ఎవరి పాలనా కాలంలో సంకలనం చేయబడ్డాయి? యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో. ఈ మత్స్య పురాణం ఏం చెప్తుందంటే, శాతవాహన సామ్రాజ్యానికి సంబంధించిన రాజులు మొత్తం 30 మంది ఉన్నారంట. ఆ 30 మంది రాజులు 456 సంవత్సరాల పాటు పరిపాలించారంట. ఈ 30 మంది రాజులలో ఒక 3వ రాజు ఉన్నాడు సార్. ఆ 3వ రాజు పేరు ఏం పేరంటే మొదటి శాతకర్ణి. సార్ ఇప్పుడు గుర్తుకొస్తాను అనుకుంటానా? అంటే శాతకర్ణి అంటే ఏంటో చెప్దాం. ఈ మొదటి శాతకర్ణి అంటే 3వ రాజు సార్. సార్ ఇప్పుడు మీకు పరిచయం చేసిన మొదటి రాజు ఏమో శ్రీముఖుడు, 2వ రాజు మళ్ళీ మాట్లాడతా కనుగుడు, మళ్ళీ మాట్లాడతాం. ఆయన వచ్చిన ప్రస్తావన 3వ రాజు అయితే మొదటి శాతకర్ణి, 6వ రాజు 2వ శాతకర్ణి ఇంపార్టెంట్ వాడు, 13వ రోజు కొత్త శాతకర్ణి. సార్ 1కి 2 సార్లు జాగ్రత్తగా అధ్యయనం చేసుకుంటే సరిపోతుంది. సార్ ఇక్కడ చూడండి, 23వ రాజు గౌతమిపుత్ర శాతకర్ణి, 25, 26 చెప్పుకున్నాం. వశిష్ఠపుత్ర పులోమావి, వశిష్ఠపుత్ర శాతకర్ణి. సార్ ఇక్కడ చూడండి, యజ్ఞశ్రీ శాతకర్ణి 27. సార్ 30వ రాజు ఎవరు? 3వ పులోమావి. ఇక్కడ 3వ రాజు అయినటువంటి మొదటి శాతకర్ణి అనేటువంటి రాజును ఈ మత్స్య పురాణం ఏం చెప్తుందంటే మల్లకర్ణి. ఇది కూడా గ్రూప్ 2లో అడిగినటువంటి ప్రశ్న. గతంలో గ్రూప్ 2లో అడిగినటువంటి ప్రశ్న సార్. మల్లకర్ణి అని ఎవరిని పిలుస్తారు? సార్ మల్లకర్ణి అన్న మొదటి శాతకర్ణి అన్న ఒకటే పేరు. ఈ మల్లకర్ణి అనేటువంటి బిరుదు కలిగి ఉన్నటువంటి శాతకర్ణి పేరు ఏం పేరంటే మొదటి శాతకర్ణి. మల్లకర్ణి బిరుదు ఏ గ్రంథంలో ఉంది? మత్స్య పురాణంలో ఉంది. మత్స్య పురాణం ఏం చెప్తుందంటే ఆంధ్రదేశాన్ని, తెలుగు ప్రాంతాలను, దక్కన్ ప్రాంతాన్ని, దక్షిణ భారతదేశాన్ని 30 మంది రాజులు 456 సంవత్సరాల పాటు పరిపాలించారు. సార్ ఇంకా ఈ మత్స్య పురాణం ఏం చెప్తుందంటే మొదటి శాతకర్ణిని మల్లకర్ణి అనే పేరుతో పేర్కొంటుంది. ఇంకొకటి సార్ జాగ్రత్త వినండి. ఈ మొదటి శాతకర్ణి నుంచి మొదటి శాతకర్ణి ఎవరు? 3వ రాజు. మొదటి శాతకర్ణి నుంచి 23వ రాజు అయినటువంటి జిపిఎస్ వరకు, 23వ రాజు ఎవరు? గౌతమిపుత్ర శాతకర్ణి వరకు వీళ్ళ మధ్యలో పరిపాలించినటువంటి రాజుల యొక్క చరిత్రను మత్స్య పురాణం తెలియజేస్తుంది. సార్ ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్. సార్ 3వ రాజైన మొదటి శాతకర్ణి, 23వ రాజైన గౌతమిపుత్ర శాతకర్ణి ఈ మధ్యలో ఉన్నటువంటి రాజుల యొక్క చరిత్రను మత్స్య పురాణం తెలియజేస్తుంది. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది మత్స్య పురాణము 23వ రాజు జిపిఎస్ తర్వాతనే సంకలనం చేయబడింది. అందుకోసమే 27వ రాజు పాలనా కాలంలో పురాణాలు సంకలనం చేయబడ్డాయి. యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో మత్స్య పురాణం వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. నేను చెప్పిన ప్రతి బిట్టు ఇంపార్టెంట్. ఫస్ట్ పురాణాలు ఎవరి కాలంలో సంకలనం చేయబడ్డవి? యజ్ఞశ్రీ శాతకర్ణి. ఏం పురాణము? మత్స్య పురాణం. మత్స్య పురాణం ఏం చెప్తుంది? శాతవాహనంలో 30 మంది రాజులు ఉన్నారా, వాళ్ళు 456 సంవత్సరాలు పరిపాలిస్తారని చెప్తుంది. దాంతో పాటుగా
మొదటి శాతకర్ణి అనేటువంటి రాజు ప్రస్తావించింది. ఈ మొదటి శాతకర్ణి ఏమంటుందంటే మల్లకర్ణి అనేటువంటి బిరుదుతో చెప్తుంది. ఇంకోటి ఈ 3వ రాజు అయినటువంటి మొదటి శాతకర్ణి నుంచి ఈ 23వ రాజు అయిన జిపిఎస్ గౌతమిపుత్ర శాతకర్ణి వరకు ఉన్నటువంటి వివిధ రాజుల యొక్క చరిత్రలను, అనగా శాతవాహన రాజులు ఉన్నారు కదా, ఆ రాజుల యొక్క చరిత్రను కూడా స్పష్టంగా తెలియజేస్తుంది మత్స్య పురాణం. సార్ మత్స్య పురాణం ఫస్ట్ పురాణాలు ఆంధ్ర వృత్తులను గుర్తుపెట్టుకోండి, అందులో మత్స్య పురాణం ఏం చెప్తుందో గుర్తుపెట్టుకోండి. 1-2 సార్లు చదివితే అర్థమవుతుంది సార్, లేకుంటే అర్థం కాదు. ఇక రెండవది స్కంద పురాణం. జస్ట్ బ్రెయిన్లో ఫీడ్ చేయండి. స్కంద పురాణం ఏం చెప్తుందంటే జస్ట్ బ్రెయిన్లో ఫీడ్ చేయండి సార్. స్కంద పురాణం ఏం చేస్తుందంటే ఆంధ్ర రాష్ట్రాన్ని త్రిలింగ దేశం అని చెప్తుంది. సార్ మనందరికీ తెలిసిందే స్కంద త్రిలింగ దేశం, ఒకటి బ్రెయిన్లో ఫీడ్ చేసిందే. 18 పురాణాల్లో ఒక పురాణం స్కంద పురాణం. స్కంద పురాణంలో ఏముంది? త్రిలింగ దేశం ఉంది. శాతవాహనులు పరిపాలించినటువంటి దేశాన్ని త్రిలింగ దేశం. సార్ మనందరికీ తెలిసిందే త్రిలింగ దేశం అంటే ద్రాక్షారామం కానీ సార్ కాళేశ్వరం కానీ శ్రీశైలం కానీ ఈ 3 ప్రాంతాలను కలిపి త్రిలింగ దేశం అంటారు సార్. ఈ ద్రాక్షారామం కానీ శ్రీశైలం కానీ కాళేశ్వరం మధ్య ఉన్న భూభాగాన్ని శాతవాహనులు పరిపాలించారు. ఈ త్రిలింగ దేశాన్ని ప్రస్తావించినటువంటి పురాణం ఏంటంటే స్కంద పురాణం. మీ బ్రెయిన్లో ఇవన్నీ అవసరం లే. స్కంద పురాణం త్రిలింగ దేశం, ఇంతకు మించి ఏం నేర్చుకోవద్దండి. స్కంద పురాణం అంటే త్రిలింగ దేశం గుర్తుకు రావాలి. ఇది బ్రెయిన్లో ఫీడ్ చేయండి. 1-2 సార్లు జాగ్రత్తగా అర్థం చేసుకోండి సార్. ఇక నెక్స్ట్ సార్ వాయు పురాణం ఏమన్నా చెప్పింది. వాయు పురాణం ఇక్కడ చూడండి. వాయు పురాణం ఏం చెప్తుందంటే అయ్యా శాతవాహనులు మొత్తం 17 మంది రాజులు. ఇక్కడ చూడండి సార్, మత్స్య పురాణం ఏం చెప్తుంది? 30 మంది రాజులు చెప్తుంది. వాయు పురాణం ఏం చెప్తుంది? అయ్యా 17 మంది రాజులే ఉన్నారు. సార్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా. వాయు పురాణం ఏం చెప్తుందంటే 17 మంది రాజులు అని చెప్తుంది. 17 మంది రాజులు 272 సంవత్సరాల పాటు పరిపాలించారని చెప్తుంది. సార్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సార్ మత్స్య పురాణం ప్రకారం 30 మంది రాజులు 456 సంవత్సరాల పాటు పరిపాలించారని చెప్తే, ఈ వాయు పురాణం ఏం చెప్తుందంటే 17 మంది రాజులే పరిపాలించారు. శాతవాహన సామ్రాజ్యానికి సంబంధించింది మొత్తం 30 మంది రాజులు కాదు, 17 మంది రాజులే 272 సంవత్సరాల పాటు పరిపాలించారు. రేపు ఎగ్జామ్లో ఏ ప్రశ్న అయినా రావచ్చు. మనం ప్రతిదీ క్షుణ్ణంగా అధ్యయనం చేసినట్టు చూద్దాం. వాడు ఎట్టిచ్చినా మనం ఎగ్జామ్లో సక్సెస్ఫుల్ సాధిస్తాను గ్యారెంటీగా. సార్ వాయు పురాణం అనగా 17 మంది రాజులు 272 సంవత్సరాలు. సార్ మత్స్య పురాణం అంటే 30 మంది రాజులు 456 సంవత్సరాలను గుర్తుపెట్టుకోండి. అంటే ఇది భాగవత. నెక్స్ట్ మత్స్య పురాణం ఏం చెప్పింది, వాయు పురాణం ఏం చెప్పింది, స్కంద పురాణం ఏం చెప్పింది మాట్లాడుకున్నాం. తరువాత భాగవత పురాణం. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ ఇది కూడా. భాగవత పురాణం అసలు శాతవాహనులు ఏమంటారంటే మ్లేచ్చులు. వెరీ 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 ఇంపార్టెంట్ సార్, మ్లేచ్చులు. సార్ భాగవత పురాణం అనగానే మ్లేచ్చులు గుర్తుపెట్టుకోండి. భాగవత పురాణం అనగా మ్లేచ్చులు. సార్ మ్లేచ్చులు అంటే ఎవరు? శాతవాహనులు మ్లేచ్చులు అని చెప్పిన పురాణం ఏంది? భాగవత పురాణం. సార్ మ్లేచ్చులు అంటే ఎవరు? మ్లేచ్చులు అంటే దిగువ కులాలకు చెందిన వాళ్ళు, హీన కులాలకు చెందిన వాళ్ళు, తక్కువ కులాలకు చెందిన వాళ్ళు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏమి? శాతవాహనులు అనేవాళ్ళు బ్రాహ్మణులు కాదు, ఉన్నత కులాలు. శాతవాహనులు అనేవాళ్ళు బ్రాహ్మణులు కాదు, శాతవాహనులు అనేవాళ్ళు క్షత్రియులు కాదు. ఈ 2 కులాలు కాకుండా అంటే ఇక వైశ్యులు కాదు, 3వ కులము హీన కులము, తక్కువ కులము, శూద్ర కులానికి చెందింది అని భాగవత పురాణం చెప్తుంది. సార్ భాగవత పురాణం అనగానే మ్లేచ్చులు గుర్తుకు రావాలా? దానితో పాటుగా ఇదే భాగవత పురాణం చూడండి సార్. ఇదే భాగవత పురాణం శ్రీముఖుడు శాతవాహన సామ్రాజ్య స్థాపకుడు, శాతవాహన మొట్టమొదటి రాజు శ్రీముఖుడిని ఏమంటుందంటే వృషలుడుగా పేర్కొంటుంది. సార్ వృషలుడు అంటే ఏంటో చెప్తా సార్. ప్రతి పదము ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినాలా. ఒకవైపు పెన్ను పేపర్ తీసుకొని పురాణాలు రాసుకోండి. ఏ పురాణం ఏం మాట్లాడితే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూద్దాం సార్. భాగవత పురాణం అంటే మ్లేచ్చులు మాట్లాడుతుంది. మ్లేచ్చులు అంటే ఎవరు? తక్కువ జాతికి చెందిన వాళ్ళు, హీన జాతికి చెందిన వాళ్ళు, కులజుడు, హీనుడు, కులానికి తక్కువ కులానికి చెందినవాడు మ్లేచ్చుడు. సార్ ఈ భాగవత పురాణం ఏమంటుందంటే శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి శాతవాహన సామ్రాజ్యం మొదటి రాజు అయినటువంటి శ్రీముఖునికి ఏం పేరు పిలిచింది? వృషలుడు. సార్ వృషలుడు అంటే ఎవరంటే మిశ్రమ జాతికి చెందినవాడు, మిశ్రమ కులానికి చెందినవాడు. అంటే ఏం లే, తండ్రి ఒక కులం ఉంటుంది, వాళ్ళ అమ్మ ఒక కులం ఉండొచ్చు. ఎవరేనని చెప్పలా, జస్ట్ వృషలుడు అని చెప్పడం జరిగింది. ఈ శ్రీముఖుడు, ఈ పుట్టినటువంటి శ్రీముఖుడు అనేవాడు వాళ్ళ తండ్రి శాతవాహనుడు కదా, వాళ్ళ శ్రీముఖుడి యొక్క తండ్రి శాతవాహనుడు కదా. ఈ శాతవాహనుడు వీడు అంటే శాతవాహనుడు ఒక తక్కువ కులానికి చెంది ఉండొచ్చు, వాళ్ళ అమ్మ ఉన్నత కులానికి సంబంధించిన ఉండవచ్చు, ఎవరైనా కావచ్చు. వృషలుడు అనేగా మిశ్రమ జాతికి చెందిన వాళ్ళు, అనగా తండ్రి ఒక కులము తల్లి ఒక కులము ఉండవచ్చు. ఆ కులాలకు చెందిన వాళ్ళని ఏమంటారంటే వృషలుడు అంటారు. ఈ విధంగా శ్రీముఖుడు వృషలుడికి సంబంధించిందని భాగవత పురాణం చెప్తుంది. సార్ ప్రతి పదము ఇంపార్టెంట్, బాగా బ్రెయిన్లో ఫిట్ చేయండి.
వాయుపురాణం ఏం చెప్పింది రాయండి, స్కంద పురాణం ఏం చెప్పింది రాయండి, మత్స్య పురాణం ఏం చెప్పిందో రాయండి, భాగవత పురాణం ఏం చెప్పిందో రాయండి. 1-2 సార్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఇంకొక పురాణం ఉంది సార్, యుగ పురాణం. యుగ పురాణం వెరీ 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 ఇంపార్టెంట్. ఇది కూడా గ్రూప్ 2లో అడిగినటువంటి ప్రశ్నే, ఇది కూడా తరచుగా అడుగుతున్నాను. అసలు యుగ పురాణం అంటే అనగానే 2 ఖచ్చితంగా బ్రెయిన్లో ఫిట్ చేయండి సార్. ఈ 2 కూడా ఎవర్ గ్రీన్ బిట్లు, ఎప్పటికీ ఇంపార్టెంట్. యుగ పురాణం సార్ గార్గి సంహితలో దీన్ని వర్ణించడం జరిగింది. గార్గి సంహిత అనేటువంటి ఒక పుస్తకంలో ఈ యుగ పురాణం గురించి ప్రస్తావించడం జరిగింది. సరే మీరు ఇది గుర్తుపెట్టుకోకపోయినా ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే సార్. బాగా బ్రెయిన్లో ఫీడ్ చేయండి. యుగ పురాణంలో ఏం ప్రస్తావించడం జరిగిందంటే వెరీ 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 ఇంపార్టెంట్. యుగ పురాణంలో ఏముందంటే సార్ కణ్వ వంశంలో చివరి రాజు. సార్ కణ్వ వంశం అంటే మనందరికీ తెలిసిందే, మౌర్య సామ్రాజ్యం తర్వాత శుంగవంశం వస్తుంది సార్. పుష్యమిత్ర శుంగుడి పేరు వినే ఉంటారు. ఈ శుంగవంశం తర్వాత శుంగవంశాన్ని అంతం చేసి కణ్వ వంశం వచ్చింది. ఎక్కడ? ఉత్తర భారతదేశంలో. ఎక్కడ? పాటలీపుత్రంలో. ఈ కణ్వ వంశంలో చివరి రాజు అయినటువంటి సుశర్మ అనేటువంటి రాజును, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, కణ్వ వంశంలో సుశర్మ అనేటువంటి రాజును సంహరించి సార్ ఈ కణ్వ వంశంలో చిట్ట చివరి రాజు అయినటువంటి సుశర్మను చంపేసి, ఎవరు చంపేశారు? శాతవాహన సామ్రాజ్యానికి సంబంధించినటువంటి గౌతమీపుత్ర శాతకర్ణి కొడుకు, గౌతమీపుత్ర శాతకర్ణి పెద్ద కొడుకు, ఆయన పేరే వశిష్ఠపుత్ర పులోమావి, ఈయన పేరే రెండవ పులోమావి. గుర్తుకొచ్చిందా సార్? ఇప్పుడే చెప్పిన ఎక్కడ పైఠాన్ నుంచి రాజధాని అమరావతికి మార్చిన వ్యక్తి. ఈయన ఏం చేశాడంటే ఈ యుగ పురాణం ప్రకారం కణ్వ వంశంలో చివరి రాజైన సుశర్మను చంపేసి పాటలీపుత్రం అనగా ప్రస్తుతం పాట్నా, ఈ పాటలీపుత్రాన్ని 10 సంవత్సరాల పాటు పరిపాలించాడంట. వెరీ 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 ఇంపార్టెంట్. దాదాపుగా గ్రూప్ 2లో ఇప్పటి వరకు జరిగిన ఏపీఎస్సీ చరిత్రలో ఒక 5 సార్లు అడిగినటువంటి ప్రశ్న. ఏం ప్రశ్న అంటే సార్ జాగ్రత్తగా వినండి. కణ్వ వంశంలో చివరి రాజు సుశర్మను ఈ క్రింది ఏ శాతవాహన రాజు సంహరించాడని పురాణాలు తెలియజేస్తారు. సార్ పురాణాలు అంటే ఇంతకుముందు జనరల్ స్టడీస్ అయితే పురాణాలు మాట్లాడేది, మనకి ఏపీఎస్సీ కాబట్టి డెప్త్గా చదువుకోవాలి కాబట్టి యుగ పురాణం అంటారు. యుగ పురాణం ప్రకారం చాలా చాలా ఇంపార్టెంట్. యుగ పురాణం ప్రకారం ఉత్తర భారతదేశానికి సంబంధించిన పాటలీపుత్రానికి చెందినటువంటి పాటలీపుత్ర రాజధానిగా కేంద్రంగా చేసుకున్న కణ్వ వంశంలో చిట్ట చివరి రాజైన సుశర్మను సంహరించి 10 సంవత్సరాల పాటు పాటలీపుత్రాన్ని కూడా పరిపాలించారు అనగా దీన్ని బట్టి ఒకటి అర్థమవుతుంది సార్. శాతవాహనులు దక్షిణ భారతదేశమే కాదు ఉత్తర భారతదేశాన్ని కూడా పరిపాలించడం జరిగింది. రేపు ఎగ్జామ్ హాల్లో ఇట్లాంటివి అడుగుతారు, బట్టి పట్టుకొని పోకూడదు. ఏమడుగుతారంటే శాతవాహన సామ్రాజ్యానికి సంబంధించి సరి అయినది గుర్తించండి, సరి అయినది అని చెప్పి 4 ఆప్షన్లు ఇస్తాడు, 3 ఆప్షన్లు తప్పిస్తాడు సార్. ఆ తప్పులు ఒకసారి చూడండి. శాతవాహనులు మొదటి రాజధానిగా అమరావతిని అత్యధిక మంది చరిత్రకారులు నమ్మారు. సార్ తప్పు సార్, ఇది తప్పిది, దాంట్లో నో డౌట్. శాతవాహనులు కేవలం దక్షిణ భారతదేశాన్ని మాత్రమే పరిపాలించారు, ఇది కూడా తప్పే సార్. శాతవాహనులు సంస్కృత భాషను ఆధారంగా చేసుకుని అధిక కాలం పరిపాలించారు. సార్ సంస్కృత భాషను కేంద్రంగా చేసుకున్నారా? ప్రాకృత భాషను నేను చెప్పిన 3 తప్పే సార్. 4వ ఆప్షన్ ఏమిటంటే శాతవాహనులు ఉత్తర భారతదేశాన్ని కూడా 10 సంవత్సరాల పాటు పరిపాలించారని పురాణాలు తెలియజేస్తున్నాయి. ఈ 4 ఆప్షన్లో సరి అయినది గుర్తించండి అంటే 3 తప్పు ఉన్నాయి, 1 కరెక్ట్ ఉంది. ఆ కరెక్ట్ ఏంటంటే ఇది శాతవాహనులు కేవలం దక్షిణ భారతదేశాన్నే కాదు ఉత్తర భారతదేశమైన పాటలీపుత్రాన్ని ఆధారంగా చేసుకుని పాటలీపుత్రాన్ని కేంద్రంగా చేసుకుని సార్ అంటే పాటలీపుత్రాన్ని రాజధానిగా చేసుకోవాలా, కేవలం పాటలీపుత్రం ఒక భాగంగా చేసుకున్నారంటే సార్ మళ్ళీ బ్రెయిన్లో పెట్టండి. పాటలీపుత్రాన్ని రాజధానిగా చేసుకోవాలా, పాటలీపుత్రాన్ని కూడా 10 సంవత్సరాల పాటు పరిపాలించడం జరిగింది, అనగా పాటలీపుత్రాన్ని కూడా తన భాగంలోకి చేసుకోవడం జరిగింది. ఈ విధంగా 10 సంవత్సరాల పాటు యుగ పురాణం చెప్తుంది. శాతవాహన సామ్రాజ్యానికి సంబంధించిన 24వ రాజు అయినటువంటి ఈయనైతే ఎవర్ గ్రీన్ బిట్లు ఈ మన వశిష్ఠపుత్ర పులోమావి వచ్చినప్పుడు మాట్లాడదాం. ఎందుకంటే నాసిక్ శాసనము ఈయన పాలనా కాలంలో వేయించడం జరిగింది. ఉత్తర భారతదేశానికి సంబంధించి పాటలీపుత్రాన్ని ఈయన చేయించడం జరిగింది. రాజధాని పైఠాన్ నుంచి ఇక్కడ మార్చడం జరిగింది. కాబట్టి అంత ఇంపార్టెంట్ సార్. పాటలీపుత్రాన్ని కేంద్రంగా పాటలీపుత్రాన్ని 10 సంవత్సరాల పాటు పరిపాలించారంట. ఎవరు? వశిష్ఠపుత్ర పులోమావి. ఎన్నో రాజు? 24వ రాజు. ఎవరి కొడుకు? గౌతమీపుత్ర శాతకర్ణి కొడుకు. ఇదంతా ఎవరు చెప్తాంది? యుగ పురాణం చెప్తాంది సార్. కణ్వ వంశాన్ని అంతం చేశాడు. కణ్వ వంశంలో చివరి రాజు ఎవరు? సుశర్మను. కణ్వ వంశం సార్, కణ్వ వంశం ఏంది? మౌర్య సామ్రాజ్యం తర్వాత శుంగులు వచ్చినారు, శుంగుల తర్వాత కణ్వులు వచ్చినారు. ఉత్తర భారతదేశం ఇండియన్ హిస్టరీలో మాట్లాడదాం. ఈ కణ్వ వంశంలో చివరి రాజు అయినటువంటి సుశర్మను సంహరించి పాటలీపుత్రాన్ని 10 సంవత్సరాల పాటు పరిపాలించడం జరిగింది. ఎవరు? వశిష్ఠపుత్ర పులోమావి. ఈయన్నే రెండవ పులోమావి అంటారు. ఈయన ఇదంతా ఎవరు చెప్తాను? యుగ పురాణం. ఎవర్ గ్రీన్ బిట్టు ఖచ్చితంగా ఇంపార్టెంట్ సార్. ఇంకోటి
ఇదే యుగ పురాణం ఇంకో మాట మాట్లాడుతుంది. శాతవాహనంలో చిట్ట చివరి రాజు అయినటువంటి 3వ పులోమావిని సంహరించి 3వ పులోమావిని చంపేసి విజయపురిని కేంద్రంగా చేసుకొని, సార్ విజయపురి అంటే ఏంది కదా, నాగార్జున కొండను కేంద్రంగా చేసుకొని విజయపురిని కేంద్రంగా చేసుకొని ఇక్ష్వాక సామ్రాజ్యం స్థాపించబడింది. ఇక్ష్వాకులు ప్రారంభించారు. అనగా యుగ పురాణంలో శాతవాహనులు చంపేసి, చూడండి శాతవాహనులు ఏమో కణవంశంలో చివరిని చంపేశారు. ఇదే యుగ పురాణం ఏం చెప్తుందంటే శాతవాహనులు చివరి రాజు కూడా చంపేసి ఇక్ష్వాక సామ్రాజ్యం వచ్చింది, ఇక్ష్వాకులు వచ్చినారు అని చెప్తుంది. రేపు ఎగ్జామ్ హాల్లో ఏమడుగుతుంటే శాతవాహనంలో చిట్ట చివరి రాజైన 3వ పులోమావిని అంతం చేసి ఇక్ష్వాక సామ్రాజ్యం విజయపురిని కేంద్రంగా చేసుకుని ఇక్ష్వాక సామ్రాజ్యం విజయపురిని కేంద్రంగా చేసుకుని ప్రారంభించబడింది అని ఈ క్రింది ఏ పురాణం తెలుపుతుంది అంటాడు. ఎంత డెప్త్ బిట్టో, ప్రతి బిట్టు ఇంపార్టెంట్, ప్రతి అంశము కీలకమే. సార్ యుగ పురాణం అంటే ఇద్దరు చంపేస్తున్నారు. ఒకటి వచ్చి కణవంశంలో చివరోని, శాతవాహన సామ్రాజ్యంలో చివరోని గుర్తుపెట్టుకోండి. కణవంశంలో సుశర్మని చంపితే శాతవాహన సామ్రాజ్యంలో 3వ పులోమావిని చంపేస్తున్నారు. వీళ్ళేమో శాతవాహనుల ఫస్ట్ దాన్ని చంపేస్తున్నారు, ఇక్కడ వచ్చి ఇక్ష్వాకులు చంపుతున్నారు. సార్ వాళ్ళ రాజధాని మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇక్ష్వాకుల రాజధాని విజయపురి. దీన్ని నాగార్జున కొండ అంటారు. సార్ మళ్ళీ మనం ఇక్ష్వాకులు వచ్చినప్పుడు మాట్లాడదాం. ఇది యుగ పురాణం గురించి. ఇవన్నీ కూడా పురాణాల గురించి మాట్లాడడం జరిగింది. సార్ పురాణాలు అంటే ఏంటి? 18 పురాణాలు ఉన్నాయి. ఆ 18 పురాణాలు స్కంద పురాణం త్రిలింగ దేశం గురించి మాట్లాడితే, సార్ భాగవత పురాణం గురించి ఏం మాట్లాడింది? భాగవత పురాణం అనగానే బ్రెయిన్లో ఫిట్ చేయండి, బ్లేచుల గురించి మాట్లాడడం జరిగింది. సార్ వృషణుల గురించి మాట్లాడడం జరిగింది. పంచపురాణం అనగా మల్లకర్ణి గుర్తుపెట్టుకోండి, మొదటి శాతకర్ణి నుంచి గౌతమిపుత్ర శాతకర్ణి వరకు రాజుల చరిత్ర గురించి మాట్లాడడం జరిగింది. సార్ యుగ పురాణం అనగానే ఇది బ్రెయిన్లో ఫిట్ చేయండి. సార్ ఇంకొక పురాణం ఉంది, విష్ణు పురాణం. చిట్ట చివరి పురాణం అనుకోండి, అంటే పురాణాల్లో చివరిది కాదు, మనం మాట్లాడదంటే విష్ణు పురాణం చివరిది అనుకోండి. విష్ణు పురాణం అనగా శాతవాహనుల యొక్క వంశ చరిత్రను తెలియజేస్తున్న పురాణం. శాతవాహనుల వంశం బాగా గుర్తుపెట్టుకోండి, వంశం గుర్తుపెట్టుకోండి సార్. శాతవాహనుల యొక్క వంశాన్ని గురించి, శాతవాహనుల మొత్తం వంశ చరిత్రను తెలియజేస్తున్న పురాణం ఏంటంటే విష్ణు పురాణం. కేవలం శాతవాహనంలో 3వ పులోమావి నుంచి GPS వరకు ఉన్న చరిత్ర తెలియజేస్తున్నది ఏంటంటే గుర్తుపెట్టుకోవాలా సార్. అక్కడ ఉన్నప్పుడు మత్స్య పురాణం గుర్తుకు రావాలా, ఇక్కడ మత్స్య పురాణం గుర్తుకొచ్చి ఇక్కడ విష్ణు పురాణం అనగానే వంశ చరిత్రను గుర్తుపెట్టుకోండి. శాతవాహనం మొత్తం వంశం అన్నప్పుడు విష్ణు పురాణం. కేవలం 3వ నుంచి 23వ రాజు వరకు ఉన్నది ఏంటంటే మత్స్య పురాణం. మరి ఈ పురాణాలను సంస్కృత భాషలో ఉన్నాయి కదా, చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఈ పురాణాలను సార్ జాగ్రత్తగా రండి. ఈ పురాణాలను సంస్కృత భాషలో ఉన్నాయి. పురాణాలు యాక్చువల్గా సంస్కృత భాషలో ఉన్నాయి. ఈ సంస్కృత భాషలో ఉన్నటువంటి పురాణాలను పార్గిటర్ అనేటువంటి ఒక వ్యక్తి, పార్గిటర్ అనేటువంటి పండితుడు ఏం చేశాడంటే ఆంగ్ల భాషలోకి అనువదించడం జరిగింది. ఆంగ్ల భాషలో ఏం పేరుతో ప్రకటించడం జరిగిందంటే, ఆంగ్ల భాషలో ఏం చెప్పాడంటే, సార్ జాగ్రత్తగా వినండి, ఆంగ్ల భాషలో దీన్ని ఏం మాట్లాడడం జరిగిందంటే, ఇక్కడ చూడండి, ఈ పురాణాలను సంస్కృత భాషలో ఉన్న పురాణాలను ఈ పార్గిటర్ అనేటువంటి పండితుడు ఏం చేశాడంటే పురాణాలను ఆంగ్ల భాషలోకి రచించడం జరిగింది. ఆంగ్ల భాష, మరి ఆంగ్ల భాషలో రచించడం జరిగింది కదా, వాటిని ఏ పేరుతో రచించడం జరిగింది? ద డైనాసిటీ ఆఫ్ కలియేజ్. సార్ ఇది మీకు ఎగ్జామ్ హాల్లో ఇవి సివిల్ సర్వీస్లో అడిగినటువంటి ప్రశ్నలు ఇవన్నీ. సార్ పురాణాలు సంస్కృత భాషలో ఉన్నాయి. సంస్కృత భాషలో ఉన్నటువంటి పురాణాలన్నింటినీ కూడా, సార్ 18 పురాణాలు ఉన్నాయి. బ్రహ్మ పురాణం అని, బ్రహ్మాండ పురాణం అని, వాయు పురాణం అని, మత్స్య పురాణం అని, భాగవత పురాణం అని, స్కంద పురాణం అని, ఇట్లాంటి 18 పురాణాలను సంస్కృత భాషలో ఉన్నాయి. ఈ 18 పురాణాలను పార్గిటర్ అనేటువంటి పండితుడు ఆంగ్ల భాషలో రచించడం జరిగింది. ఆంగ్ల భాషలో ఆ పురాణాలకు ఏం పేరు పెట్టాడు? ద డైనాసిటీ ఆఫ్ కలియేజ్. ఈ పురాణాల్లో ఈ పార్గిటర్ అనే పండితుడు ఏం చేశారంటే ఆంధ్రుల యొక్క వంశానికి సంబంధించి ఆంధ్ర రాజుల గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. సరే, ఈయన ఈ మధ్య కాలం వాడే పార్గిటర్ అనే పండితుడు ఈయన సంస్కృత భాష నుంచి ఆంగ్ల భాషలోకి రచించడం జరిగింది. ఆ రచిస్తూ పురాణాల్లో ఉన్నటువంటి ఆంధ్రుల యొక్క రాజుల ప్రస్తావనను ఈయన కూడా ఏం చేశారంటే ద డైనాసిటీ ఆఫ్ కలియేజ్ లో చర్చించడం జరిగింది. సరే, మీరు బ్రెయిన్లో ఫిట్ చేయండి, ఇవన్నీ అవసరం లే. పురాణాలు సంస్కృత భాషలో ఉన్నాయి, మొత్తం పురాణాలు 18. ఈ 18 పురాణాలు సంస్కృత భాష నుంచి ఆంగ్ల భాషలోకి ఎవరు రచించారు? పార్గిటర్ అనే పండితుడు. ఏ పేరుతో రచించాడు? ద డైనాసిటీ ఆఫ్ కలియేజ్. ఇది ఆ శాతవాహనులు పురాణాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. 1కి 2 సార్లు జాగ్రత్తగా వినండి సార్.
ఆ శాతవాహనుల గురించి పురాణాలు ఏం చెప్పాయి సార్? భాగవత పురాణం, మత్స్య పురాణం ఇంపార్టెంట్ సార్. పురాణాలు అంటే ఆంధ్ర గుర్తులు గుర్తుపెట్టుకోండి, భాగవత పురాణం అనగానే బ్లేచులు గుర్తుపెట్టుకోండి. వృషాలుడి గురించి కూడా మాట్లాడడం జరిగింది సార్. మత్స్య పురాణం చాలా ఇంపార్టెంట్. 1-2 సార్లు జాగ్రత్తగా అర్థం చేసుకొని చదవండి, ఈజీగా ఉంటుంది సార్. ఇలాగ చదివితేనే మీకు రేపు ఎగ్జామ్ హాల్లో గ్రూప్ 2లో 75కు అవుట్ ఆఫ్ 65 మార్క్స్ తెచ్చుకోవాలంటే 60 to 65 మార్కులు తెస్తేనే మీరు అనుకున్నటువంటి జాబ్ సాధించగలరు సార్. ఇప్పుడు ఈజీనా కష్టం అనేది ఏం లేదు, అంతా చదవాల్సిందే. కష్టమైనా కూడా దగ్గర 250 దాకా మార్కులు చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కాంపిటీషన్ పెరిగిపోయింది కాబట్టి ఇలాగే చదవండి. ఓకే, థ్యాంక్ యూ.